శంకరాచార్యులు లేకపోతే మనకి హిందుత్వం అనేది లేదేమో అన్నట్టుగా ఉండిందనమాట. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి రామానుజాచార్యులు వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకర రామానుజ జయంత్యుత్సవాలు జరుగుతూ ఉంటాయి. వైదికులందరికీ కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సామాన్య ప్రజానీకానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పంచాంగం క్యాలెండర్ని కనుక మనం సరిగ్గా అనుసరిస్తే మన ఆచార్యులని, మన దైవీ దేవతలకు సంబంధించినటువంటి పండగలన్నీ కూడా మనం చక్కగా జరుపుకోవచ్చు. వైశాఖ మాసం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. మనం సాధారణంగా చూస్తాం కార్తీక మాసం, తర్వాత శ్రావణ మాసం పేరంటాలు, పూజలు, నోములు, వ్రతాలకి ప్రసిద్ధి చెందినటువంటివి. కానీ వైశాఖ మాసం చూస్తే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా పుట్టినటువంటిది ఈ వైశాఖ మాసం. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు శంకరాచార్యులు తర్వాత రామానుజాచార్యులు ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు.